మా ఆలోచన. అందుకే ఇవాళ మిత్రులారా మన 33,000 మెజారిటీ వచ్చింది. ఎట్లా ప్రభుత్వం వస్తుందో రాదో అనే అనుమానం ఉండే. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్లో సీనియర్ నాయకులు సార్ను కానిస్తారో కానియరో అని ఇంకొంతమందికి అనుమానం ఉండే. అట్లయితే సార్ని ఏమైనా అడ్డం పెడతారేమో, అట్లా చేస్తారేమో, ఇట్లా చేస్తారేమో. ఇవాళ ప్రభుత్వం రానే వచ్చింది. పార్టీ మనల్ని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు. ఇక మీకు ఏం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిండ్రు. మరి అన్నిచ్చిన నాకు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వంశీచంద్ర రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోరమని చెప్పారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్ర రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ రావాల్సిందే. 50,000కు ఒక్క ఓటు తగ్గిన మన గౌరవం పోయినట్టే, కార్యకర్తల గౌరవం పోయినట్టే. కార్యకర్తల గౌరవం పెరగాలంటే కొడంగల్లో 50,000 మెజారిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావాలి. మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజారిటీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజారిటీ ఎన్నికే. మా నరసింహ ఒక్కడు 10,000 ఇస్తామని చెప్పిండు. మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఎంత మెజారిటీ ఇస్తారో చెప్పలే. మా బుద్ధప్పన్న కూడా ఏం చెప్పలే. లెక్క పాత మండలాలు 5, కొత్త 8 కానీ పాత లెక్కనే తీసుకున్నాం. మండలానికి 10,000 ఇస్తే 50,000 అవుతాయి. 5 మండలాలు పాత ఉన్నాయి. మండలానికి 10,000 మెజారిటీ ఎట్లా రావాలనో మనం లెక్కేసుకొని బూతుల వారిగా మొత్తం ఎన్ని బూతులు ప్రశాంత్ మనకు 275 బూతులు. మరి 275 బూతులల్లో మనం ఎన్నోట్లు తెచ్చుకుంటే మెజారిటీ మనకి 50,000 లెక్క కుదురుతుందో లెక్కలు వేసుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మనవే, దొడ్డి మనదే, అడవి మనదే. కొట్టుకరాకపోతే గొర్రెలు కూడా దొడ్లకు రావు. వస్తాయా? సాయంత్రం నాయన దొడ్డికి వాతంతలా వస్తాయా? ఎవరో పోయి దాంట్లో మలుపుక రావాలి కదా. కొడంగల్ అందరూ మనలే, మన చుట్టాలే, మన దోస్తులే, మనకు కావాల్సిన వాళ్ళే. అందరూ సార్ గుర్తుపడతాడు, రెడ్డి నాయక్ బాగున్నామని అడుగుతాడని ఆయన అనుకుంటాడు, అందరు అనుకుంటారు. శంకర్ నాయక్ కూడా సార్ నన్ను బాగా గుర్తుపడతాడు అనుకుంటారు. కానీ శంకర్ నాయక్ రెడ్డి నాయక్ పనిచేయ